నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ తెరంగేట్రం చేయబోతున్నారు. మోక్షజ్ఞ చేయబోయే సినిమాను ప్రకటించారు. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ, నిర్మాతలుగా చెరుకూరి సుధాకర్, నందమూరి తేజస్విని ఉండబోతున్నారు. మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా ఈ ప్రకటన చేశారు. సింబాగా టైటిల్ రోల్ ని పోషించబోతున్నారు. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించబోతున్న మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోగా మోక్షజ్ఞ యాక్ట్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించాడు. మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా సినిమాలోని ఓ పోస్టర్ ను కూడా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. వెంకట్, నందమూరి బాలకృష్ణ తనయుడైనటువంటి నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. హీరోగా మోక్షజ్ఞ ఇంట్రడ్యూస్ చేస్తూ డైరెక్టర్ గా ప్రశాంత్ వర్మ ఈ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తుంటే సమర్థుడుగా రాలిన నందమూరి బాలకృష్ణ కుమార్తె అయినటువంటి తేజస్విని ఈ సినిమాకి సమర్థుడుగా ఉండబోతుంది. ఇది ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాగా రాకపోతుంది. అయితే ఈ రోజున మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా అతని యొక్క ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేయడం జరిగింది. మరి సోషియల్ ఫ్యాంటసీ ఫస్ట్ సినిమాతో రాబోతున్నటువంటి మోక్షజ్ఞకు నందమూరి కుటుంబం చాలా గ్రాండ్ గా ఈ సినిమాని అనౌన్స్ చేయడం ప్రస్తుతం టాలీవుడ్ లో, దాంతో పాటు నందమూరి ఫ్యాన్స్ మాత్రం చాలా ఆనందంగా కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మొత్తం కూడా త్వరలోనే సంబంధించి అనౌన్స్ చేస్తామని కూడా చిత్ర బృందం తెలియజేయడం జరిగింది. మరి సోషల్ ఫ్యాంటసీగా రాబోతున్నటువంటి సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఆతృత అయితే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కూడా ఉన్నది. ఎందుకంటే మోక్షజ్ఞాన్ని గ్రాండ్ గా లాంచ్ చేయాలని నందమూరి బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చూస్తున్న టైంలో డైరెక్టర్స్ కూడా చాలా మందిని కూడా చూడటం జరిగింది. వీరందరూ వడపోత తర్వాత ప్రశాంత్ వర్మ అనే డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకుని ఆయనతో సినిమాని లాంచ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో మోక్షజ్ఞకి ఇప్పుడు ప్రశాంత్ వర్మ సినిమా చేయడానికి కారణం కూడా గతంలో బాలకృష్ణతో ప్రశాంత్ వర్మ ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. అది ఆహా టీవీలో వచ్చినటువంటి ఏదైతే అన్స్టాపబుల్ ఉందో ప్రోగ్రామ్, దానికి ఆయన ఒక వీడియో ప్రోమో కూడా చేయడం జరిగింది. అక్కడనే ప్రశాంత్ వర్మ యొక్క పనితనాన్ని కూడా ఆయన గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇద్దరి మధ్య మంచి ట్రావెల్స్ సత్సంబంధాలు కొనసాగుతున్న సమయంలోనే అయితే ప్రశాంత్ వర్మకి హనుమాన్ సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవటము, ఇప్పటి వరకు చూస్తుంటే ప్రశాంత్ వర్మ కూడా ఎక్కడ కూడా ఫ్లాప్ అనేది లేకపోవడం, మంచి హిట్ ట్రాక్ నడుస్తున్న ఈ సందర్భంలోనే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ చేతనే లాంచ్ చేయాలని కూడా బాలకృష్ణ భావించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా కార్యక్రమాలు జరుగుతుంటే ఈ రోజు మోక్షజ్ఞ యొక్క బర్త్డే సందర్భంగా ఈ సినిమాను అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మోక్షజ్ఞ లుక్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉండటం ఇప్పుడైతే నందమూరి ఫ్యాన్స్ కి అయితే చాలా ఆనందంగా కనిపిస్తున్నది. ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇంకేదైనా వీడియో కూడా రిలీజ్ చేస్తారు అనుకున్నారు, కానీ ప్రస్తుతం మోక్షజ్ఞ యొక్క లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సినిమాకి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మిగతా తారాగణం ఎవరు, ఏంటి, ఎక్కడ షెడ్యూల్ ఉంటుంది అనేది కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని కూడా ప్రశాంత్ వర్మ తెలియజేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.